పునః మరల మరల జీవయత అంటే జీవింపజేయు తండ్రి ఓ పరంపిత పరమేశ్వర అని ఇక్కడ దాని భావం. అయితే ఇక్కడ పతితులు అనగా పడిపోయిన వారు, అది ఎక్కడైనా కావచ్చు, ఆర్థికంగా కానీ ధనబలంగా కానీ అయస్కాంత ఐరన్ ఓర్ రూపంలో కానీ ఇంకేదైనా రూపంలో కానీ పడిపోయిన వారు, నేల కూరిన వారు, గౌరవాన్ని కోల్పోయిన వారు, సమాజములో లేదా ఏదైనా వర్గములో తన గౌరవాన్ని లేదా ఉన్నత స్థానాన్ని కోల్పోయిన వ్యక్తులు. కొన్నిసార్లు దుష్టులు లేదా చెడ్డవారు అని కూడా వాడుతారు. ఓ దేవతలారా, ప్రకాశ స్వరూపులారా, ఈ ప్రపంచంలో ఏ మనుష్యుడు ఎల్లప్పుడూ పతితుడు కారాదు. ఎందుకు కారాదు అని అంటే, నువ్వు ఏదైతే ఎంచుకున్న ధర్మ మార్గం ఉందో దాన్ని అనుసరించి ఆ మార్గాన్ని నడవాలి అని ఇక్కడ అర్థం. పతితుడైన వాడు ఈ ప్రపంచంలో ఉన్నతుడు అగుటకు అవకాశం ఉన్నది. ఒకవేళ నిజంగానే పడిపోయిన వాడు ఉంటే వారికి మరలా జీవించి జ్ఞానం తెలుసుకొని ముందుకు మార్గదర్శకంగా ఉండడానికి అవకాశం ఉన్నది. పాపి అయిన వాడు కూడా మీ సహాయమున పుణ్యాత్ముడగును. ఎవరి సహాయంన? అలాంటి గోపదేవుడు, దయానంద సరస్వతి, ఇక్కడ బోధిస్తున్నటువంటి గురువుల సహాయం నాకేదైనా తెలియదని చెప్పి వారిని ఆశ్రయిస్తే తప్పకుండా వారు మనల్ని జ్ఞానవంతులుగా తీర్చిదిద్దేటువంటి అవకాశం ఉన్నది. అదేవిధంగా పాపి అయిన వాడు కూడా మీ సహాయమున పుణ్యాత్ముడు అగును. సాధారణముగా పతితుడైన వాడు ఏ విధముగాను ఉద్ధరణ కలుగదు అని నిరాశతో నిస్పృహతో ఉండును. అట్లాంటి మార్గంలో ఉన్నటువంటి వారు నిరాశ నిస్పృహతో ఉంటారు. కాబట్టి అలాంటి నిరాశ నిస్పృహ అక్కర్లేదు. ఎవరే కానీ మా ఆర్య సమాజ మందిరంకి వచ్చినట్టయితే వేద జ్ఞానము ద్వారా ఇక్కడ తీర్చిదిద్దేటువంటి జ్ఞానమూర్తులు ఉన్నారు, గురువులు ఉన్నారు అని చెప్పి కూడా ఈ సభాముఖంగా, ఈ వేదిక ముఖంగా తెలియజేస్తున్నారు. ఓ ప్రకాశమయ దేవతల్లారా, మీరు గొప్ప జ్ఞాన ప్రకాశకులు, శక్తియుక్తులు కలవారై ఉన్నారు. ఇక్కడంతా కూడా శక్తియుతులు కలవారై ఉన్నారని చెప్పి కూడా తెలుపుతూ, ఇట్టి మీరు ఉండగా మేము ఎలా ఉన్నతిని పొందలేము? మీలాంటి గురువులు ఇక్కడ దొరుకుతుండగా మేము ఉన్నతిని ఎందుకు పొందలేము అని చెప్పి కూడా ఒక ఏమంటారు, అతను శక్తిపాతం అన్నాడు, కానీ ఈ శక్తి మీలో ఉందని చెప్పి నేను కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా పరోపకారముకు జీవించు శ్రేష్ఠ జనుల్లారా,